ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం అలర్ట్ గా ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి టైం ఉందిగా అని కాసేపు అయ్యాక చదువుదాం, రేపు చదువుదాం, ఇంకా టైం ఉందిగా తర్వాత చదువుదాం అని అనుకుంటే లైఫ్ లాంగ్ మీరు బాధపడవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న కథ చెప్తాను. మీరు గ్రాస్ హాపర్ మరియు యాంట్ కథ వినే ఉంటారు. అక్కడ చీమ వేసవి కాలానికి సరిపోయే ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. తద్వారా చీమ శీతాకాలంలో తనని తాను సర్వైవ్ చేసుకోగలుగుతుంది. మరియు గ్రాస్ హాపర్ చలికాలం కోసం ఎలాంటి సన్నాహాలు చేయదు. చివరికి ఆ గ్రాస్ హాపర్ గింజకి పశ్చాత్తాప పడుతుంది. సో స్టూడెంట్స్, ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటాం. గ్రాస్ హాపర్ చేసిన పని మనం చేయకూడదు. మీరు సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారా? సో యాంట్ లాగా ఆలోచించండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ బలంగా ఉన్నవారు పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. వేకప్ ఎర్లీ. ఉదయం త్వరగా నిద్ర లేవడం చాలా మంచిది. ఆ సమయం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డీప్ వర్క్ చేసుకోవచ్చు. ఉదయం అందరూ ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ చాటింగ్ లో బిజీగా ఉంటారు. ఆ టైం మీ పూర్తి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తోటి మీ చదువును కొనసాగించవచ్చు. ఇలాంటి ఒక టైం మీ బ్రెయిన్ చాలా అలర్ట్ గా ఉంటుంది. అందుకని మార్నింగ్ ఏదైతే చదువుతామో మనము అవి చాలా సమయం వరకు గుర్తుకుంటాయి. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. డైలీ మీరు ఎన్ని చాప్టర్స్ అయితే కంప్లీట్ చేస్తారో ఆ టాపిక్స్ ని క్యాలెండర్ లో మెన్షన్ చేయండి. అలా చేయడం వల్ల మీరు ఎక్స్ట్రా మోటివేషన్ దొరుకుతుంది. ఈ రోజు కూడా నేను మొత్తం టాస్క్స్ కంప్లీట్ చేస్తాను అని నెల చివరి వరకు నా క్యాలెండర్ లో నా పూర్తి ప్రోగ్రెస్ రిఫ్లెక్ట్ అవుతుంది. తద్వారా నేను 3 విషయాలను ట్రాక్ చేయగలను. ఫస్ట్ వన్, నా ప్రిపరేషన్ ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉందో అని. సెకండ్ వన్, ఏ సబ్జెక్ట్ నాకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అండ్ థర్డ్ వన్, నేను ఒక నెలలో ఎగ్జాక్ట్ గా చాలా సాధించాను. మన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే టైంలో మనని మనం అప్రిషియేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఎందుకంటే మన పైన కంటే ఎదుటి వాళ్ళు ఎంత చదివారో అని అన్న దాని మీదనే మన ఫోకస్ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు మీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయండి. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు మీరు ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నారో అని. మరి మిమ్మల్ని అది ఇంకా బాగా చదివేలా మోటివేట్ చేస్తుంది. సెట్ ఎవ్రీ డే. ఎప్పుడైతే మీరు చదువుకోవడం స్టార్ట్ చేస్తారో ఆ రోజున కొన్ని టార్గెట్స్ పెట్టుకోండి. ఈ రోజు నేను ఈ టాపిక్ ని కవర్ చేయాలని. అది కొంత ఒత్తిడిని పెంచుతుంది. అందులో మీరు 100% కవర్ చేయకపోయినా దానిలో 70 లేదా అట్లీస్ట్ 50 అయినా ఫినిష్ చేస్తారు. ఏమీ చేయకుండా ఉండేదానికంటే ఇది కొంచెం బెటరే కదా. ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ ఎవ్రీడే టార్గెట్స్ ని మీ అమ్మ, మీ నాన్న లేదా మీ బ్రదర్, సిస్టర్ కి ఎర్లీ మార్నింగ్ టెక్స్ట్ చేయొచ్చు. దీని వల్ల 2 పనులు జరుగుతాయి. నంబర్ 1, ఎప్పుడైతే మీరు వాళ్ళకి మాట ఇస్తారో ఈ రోజు నా టాస్క్ ఇదని, అది ఒక కమిట్మెంట్ గా మారుతుంది మరియు మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక సిన్సియర్ ఎఫర్ట్ ఇస్తారు. సెకండ్ వన్, ఎప్పుడైతే మీరు ఆ మెసేజ్ సెండ్ చేస్తారో ఆ క్షణం నుంచి మీరు చదవడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏ సమయంలో చదవడం ప్రారంభించారో కూడా తెలుసుకోవచ్చు. మీరు టాపర్ కావాలంటే మీరు పరీక్షలో స్మార్ట్ వర్క్ చేయవలసి ఉంటుంది. స్మార్ట్ వర్క్ మన అందరికీ తెలుసు. మన సిలబస్ ఎలా ఉంటుందో అని మనం కొన్ని టాపిక్స్ పైన ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అది కంటిన్యూస్ గా మన ఎగ్జామ్ లో రిపీట్ అవుతున్నాయి. సో అలాంటి టాపిక్స్ పైన మీరు శ్రద్ధ పెట్టినట్లయితే మీరు స్కోరింగ్ టాపిక్ ముందే కవర్ అయిపోతాయి. ఈ టాపిక్స్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఉంటాయి. ఓన్లీ 20% ఇన్పుట్ నుంచి 80% అవుట్పుట్ అచీవ్ చేసుకోవచ్చు. మీరు తక్కువ ఎఫర్ట్ తోనే ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మేక్ నోట్స్. ఈ టైం ని మీరు నోట్స్ ప్రిపేర్ చేయడానికి యూటిలైజ్ చేయవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ నోట్ ప్రిపేర్ చేసే సమయంలో మొత్తం బుక్ లో ఉన్న సబ్జెక్ట్ ని అంతా కాపీ పేస్ట్ చేస్తారు. దిస్ ఇస్ టోటలీ రాంగ్. ఎప్పుడైతే మీరు నోట్స్ రాయవలసి వచ్చినప్పుడు దాని బేసిక్ పర్పస్ ఏంటంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ గుర్తుండాలని. అలా కాకుండా మీరు మొత్తం కాపీ పేస్ట్ చేస్తే మీ బ్రెయిన్ ఇంత ఇన్ఫర్మేషన్ ని గుర్తుంచుకోలేదు. మీరు మీ బ్రెయిన్ కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కనీసం కీవర్డ్స్ అయినా గుర్తుకుంటాయి. సో కేవలం కీవర్డ్స్ రాయడం వల్ల ఇంపార్టెంట్ విషయం మాత్రమే గుర్తుకుంటాయి. దీని వల్ల నోట్స్ రాయడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోదు. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్.